గాయ్స్ వచ్చేయండి, చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విలేజ్లో వ్లాగ్ అయితే షూట్ చేశాను చిన్నగా, మధ్యాహ్నంది. ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, చూసి సపోర్ట్ చేయండి. మరి ఇంటి దగ్గర అయితే వైఫై ఉంటుంది, మరి ఇది ఎప్పటికి అప్లోడ్ అవుతుందో చూడాలి. ఇప్పుడు 8కి అప్లోడ్ అవ్వాలి, ఆ టయానికి అప్లోడ్ అయితే బెటరే. చూడాలి మరి ఎప్పుడు అప్లోడ్ అవుతుందో అనేసి టైము. ఇంకా మా మమ్మీ అయితే నా తలకు నూనె లేకపోతే నన్ను తిట్లు తిట్టి పెడతా ఉందన్నమాట. ఇక్కడ అన్ననేమో ఇక్కడ నాకు ఎదురుగా కూర్చొని బాగైందని అంటా ఉన్నాడు. ఎందుకంటే తలంతా చిక్కులు ఉన్నాయి, ఆయిల్ పెట్టుకోమంటే ఆయిల్ పెట్టుకో, తలనొప్పి అంటావని మా అమ్మ తిడతా ఉంది కదా. ఇంకా అదనమాట. నాకైతే పెళ్ళి కాకముందు మా అన్నకు నాకు నిమిషం పడకపోయేది, ఇంకా అట్లా గుర్తొచ్చింది నాకైతే. ఇంకా మీరు పిల్లలకు రుద్దుతూ ఉంటారు కదా, మా వదిన మా కోడలికి కూడా రుద్దుతూ ఉంటుంది కదా, మా వదినని కూడా అట్లనే అంటాడంట. ఇంక ఇక్కడ మా పాప ఎదురుగా కూర్చొని మా అన్న వెనకాల కూర్చొని, అబ్బా నాకు రుద్దుతావు కదా ఆయిల్, నేను అబ్బా అంటే నువ్వు ఎట్లా అంటావు, ఇప్పుడు అమ్మమ్మ రుద్దుతుంటే నీకు నొప్పి అవుతుందా అని అంటా ఉంది. మా అమ్మ మాత్రం నూనె పెట్టుకోతాలా కానీ పెడతా ఉందనమాట. కానీ ఫుల్ రిలాక్స్ అనిపించింది, మంచిగా మసాజ్ చేసింది మా అమ్మ అయితే. నిజంగా ఒక్కొక్కసారి గారింటి దగ్గర పనులు చేసుకోలేక ఒక్కొక్కసారి యాస్ట్ అనిపిస్తుంది, అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. అమ్మ మా వదిన అయితే అసలు నాకు ఏ పని చేయనియరు. ఇది బోటి, ఇది పిండి షారు, ఓన్లీ మెంతులు వేసింది. వీళ్ళు ఫోన్లు ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు ఏడ పెడతారా అని వీళ్ళు చూస్తుర్రు. నేనంటే నా కొడుకు తిడుతుండు. మేము ఏడుంటే అన్నే ఉంటారు మా పిల్లలు. అసలు వస్తుంది ఏం వేసిందో. పిండి షార్. వీడికి అమ్మమ్మ చేసిన బోటి ఇష్టము, అందుకే వాళ్ళ అమ్మమ్మ వీడి కోసం బోటి వండుతుంది. వీళ్ళ మామ బోటి తెచ్చిండు. ఏం చేస్తా బోటి అడుగుతున్నా. ఫస్ట్ వేసి వేడి నీళ్ళు వేసా. కమ్మ వాసన వస్తుంది. అందరూ ఏం వేస్తారు కదా. మొత్తం మీద లంచ్ అయితే రెడీ అయిపోయింది. అన్నం అండ్ పిండి చారు చూస్తుంటేనే అయితే ఇంటి దగ్గరనే అడిగిన మమ్మీ నాకు పిండి చారు చెయ్యి, నాకు అసలు నాన్ వెజ్ వద్దు అని చెప్పిన. అయినా వాళ్ళు వినరు కదా, నాన్ వెజ్ చేశారనమాట. పప్పు చేశారు, కానీ నాకు పిండి చారు మీద ఎప్పటి నుండో మనసు. నాకు ఎవరు చేసినా నచ్చదు, మా అమ్మ చేస్తేనే నాకు నచ్చుతుంది. మా అమ్మ చెప్పినట్టు నేను చేస్తే కూడా నాకు మా అమ్మ చేసిన టేస్ట్ అయితే నాకు రాదు. బోటి దోసకాయ ఎప్పటి నుండి అసలు తినాలని ఉండే నాకు తెలియకుండానే ఇంకా మా అన్న అయితే తీసుకొచ్చిండు. ముఖ్యంగా అల్లునికి ఇష్టమని తీసుకొని వచ్చిండు. ఇంకా అందరం హ్యాపీగా తినేసినాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది మా ప్లేస్లో కూర్చొని తిందామని చెప్పి వెళ్ళినాం అక్కడికి. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది, చాలా బాగుంది. మధ్యాహ్నం అట్లా ఉంటే సూపర్ అనిపించింది నాకైతే. చెట్లలో కూర్చొని తింటే సూపర్ బాగుంటుంది.
ఇది చూపి నాన్న మిట్టు ఇది చూపి ఫ్రూట్. ఇక్కడ వీళ్ళు చూడండి, మా డాడీకి ఒక్కడు పోయి ఏలియా స్టోరీ ఉంటుంది బైబిల్లో, అది చూపిస్తున్నాడు ఫోన్లో. వీళ్ళందరూ ఇంకా దొరికిందే ఛాన్స్ అని గుంపు కూడా చూస్తూ ఉన్నారు. నేనైతే చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నా. మా డాడీకి వీడియోస్ తీస్తుంటే ఊకమ్మ నువ్వు అని అంటాడు. ఇంకా మా డాడీకి తెలియకుండా తీసిన నేనైతే. ఇదండి చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేశాను. చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.